అక్కినేని నాగార్జున తన 100వ చిత్రం కోసం ప్రయత్నాలను మొదలుపెట్టాడు. నాగార్జున తన 100వ చిత్రాన్ని విలేజ్ బ్యాక్డ్రాప్లో చేయబోతున్నట్టుగా సమాచారం. ఇక ఈ చిత్రానికి దసరా అల్లుడు అనే టైటిల్ పెడతారని ఫిలిం నగర్లో వార్తలు వస్తున్నాయి. నాగార్జున తన సినీ కెరీర్లో ఇప్పటి వరకు 99 సినిమాల్లో హీరోగా నటించి ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలోనే నాగార్జున 100వ సినిమా ఎవరితో ఉండబోతుంది అనేది ఆసక్తిగా మారింది. ఇక బడ్జెట్ ఎంత అనే అంశాలపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. దాదాపుగా ఏడాదిగా నాగార్జున సోలో హీరోగా సినిమాలో నటించలేదు. తాజాగా ఆయన 100వ సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంటూ టాక్ నడుస్తుంది. ఆయన 100వ సినిమాకు ఏకంగా 100 కోట్ల భారీ బడ్జెట్తో రూపొందించడానికి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. తన 100వ సినిమా కెరీర్లోనే ఎప్పటికీ మర్చిపోలేని రేంజ్లో బ్లాక్ బస్టర్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నాడట. ఈ క్రమంలోనే తాజాగా ఒక న్యూస్ వైరల్గా మారుతుంది. కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు కార్తిక్ను తన 100వ సినిమాకు దర్శకుడిగా నాగార్జున ఎంచుకున్నట్లు సమాచారం. తమిళ్లో ఈయన ఒక సూపర్ హిట్ని అందుకున్నాడు. ఈ సినిమాను తెలుగులో ఆకాశం అనే పేరుతో రిలీజ్ చేశారు. ఈ క్రమంలోని నాగార్జున 100వ సినిమా కోసం తమిళ డైరెక్టర్ను సెలెక్ట్ చేసుకున్నట్టు సమాచారం. ఇది విలేజ్ బ్యాక్డ్రాప్లో సాగే చిత్రం అని తెలుస్తుంది. అలాగే దసరా నేపథ్యం ఎక్కువగా ఉంటుందంట. అందుకే చిత్రానికి దసరా అల్లుడు అనే టైటిల్ పెడతారని ఫిలిం నగర్లో టాక్ వినిపిస్తుంది. త్వరలోనే చిత్రం స్టార్ట్ కాబోతున్నట్టుగా సమాచారం. ఇప్పటికే కథను దర్శకుడు ఫైనల్ చేశాడట. నాగార్జున కూడా ఇప్పటికే ఈ సినిమా కథను విన్నట్టుగా సమాచారం. త్వరలోనే పూర్తి కథను వినబోతున్నట్టు తెలుస్తుంది. ఇక కథ మొత్తం పూర్తయ్యాక నాగార్జున గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఈ మూవీస్ స్టార్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. నాగ్ సోలో హీరోగా నటించిన చివరి చిత్రం నా సామిరంగ. ఇది గత ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత సోలో సినిమా ఇంతవరకు ప్రకటించలేదు. ప్రస్తుతం కూలీ, కుబేర మూవీస్లో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పుడు తన బెంచ్ మార్క్ సినిమా కోసం అదిరిపోయే ప్లాన్ వేస్తున్నట్లు టాక్ నడుస్తుంది. కింగ్ నాగార్జున నటించబోయే 100వ సినిమాని టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మార్చేందుకు స్కెచ్ వేస్తున్నట్టు ఒక న్యూస్ చక్కర్లు కొడుతుంది. ప్రస్తుతం నాగార్జున కుబేర, కూలీ చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఇవి పూర్తయిన తర్వాత 100వ సినిమా ప్రాజెక్టు పట్టాలెక్కే అవకాశం ఉంది.